హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఆనమ్మకాయ పచ్చడి. దీనికోసం మనం ఆనమ్మకాయ ముక్కలు తీసుకుందాం. దాని తర్వాత కొత్తిమీర, 2 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, సాయి మినప్పప్పు, ఇంకా జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, నువ్వులు, సాల్ట్, పోపు దినుసులు, ఇంకా కరివేపాకు అండ్ ఆయిల్. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాని తర్వాత అందులో సాయి మినప్పప్పు వేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు, మన 2 ఎల్లుల్లిపాయ రుబ్బలు, నువ్వులు, ఇంకా జీలకర్ర ఇవన్నీ వేసుకుని బాగా ఎర్రగా వేపుకోవాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే మూకిడిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటో పీస్ వేసుకొని కొంచెం అంత చింతపండు యాడ్ చేసుకొని అలాగే కొత్తిమీర బాగా కలుపుకొని మగ్గబెట్టిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. దాని తర్వాత అందులోనే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టాలి. తర్వాత మనం ముందుగా వేపుకున్నవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని దాన్ని పేస్ట్ చేద్దాం. దాని తర్వాత టమాటో పీసెస్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసేద్దాం. దాని తర్వాత మన ఈ ఆనపకాయ ముక్కలు ఏంటంటే కొంచెం కసాపిసాగా పట్టుకోండి. దాని తర్వాత మూకిడిలో ఆయిల్ వేసుకుని మన ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు వేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుందాం. మీకు కావాలితే రెడ్ చిల్లీ కూడా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ఆనపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.